మీ క్లాస్ రా ఎట పోతాడు రోడ్డు పట్టుకొని పోతలే రోడ్డు మించలే పోతాను. అబ్బా పంచ కాదు పిన్ పాంచ్. అగో చిట్టెలక నువ్వు ఇక్కడనే ఉన్నావా? చిట్టెలక అంటే చింత బర్రెలతో కొడతా పోడా. అరే చిట్టెలక అంటారా అలా అనద్దు. అట్లా చెప్పు మీ ఫ్రెండ్కి. చిట్టెలక కాదురా పొట్టెలక అనాలి. తర్వాత చెప్తా నీ సంగతి. అప్పుడు మీరు ఎట్టిపోతుండ్రు? ఈరోజు ఉగాది కదా, నా రాసులు ఎలా ఉన్నాయో చూపెట్టుకోవటానికి పోతున్నాం. అబ్బా ఇంకా మీ రాసులో ఒకడు ఒరబోతాడు, ఒకడు నడుకుంటాడు, ఒకడు కొండ కూర్చోడు. ఇంకేముండో చెప్పాలంటే. మనం కూడా పోదామే మన రాసులు చూపించుకునేటందుకు. సరే కానీ మీ రాసులు మీకు తెలుసాయే? ముందు మీ రాసి నీకు తెలుసా అనే మమ్మల్ని అడుగుతున్నామని మాకు తెలుసు. ఫస్ట్ రాసి, సెకండ్ రాసి, నా మధ్యలో రాసి, నా అందరికన్నా లాస్ట్ రాసి. మనం ఎక్కడికి పోదాం? మనం ఎక్కడికో ఎందుకు, ఈ సంధిలో ఒక బాబా ఉన్నాడు, అక్కడికి వెళ్దాం. బాబా అరే గద్దకింది బాబా మస్తు చెప్తాడు. బాబా మస్తు చెప్తారా? పిల్లలు వచ్చారా? కూర్చోండి, మీరు వస్తారని నాకు తెలుసు. బాబా మేము వస్తామని మీకు ఎలా తెలుసు? బాబా మేము వస్తామని మీకు ఎలా తెలుసు? దరిద్రం నెత్తి మీద ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి వస్తారు. ఎవరికి ముందు చెప్పాలి జాతకము? కార్తీక్ నువ్వే ముందు చెప్పుకోరా. కార్తీక్ నువ్వే ముందు చెప్పుకో. సరే ఏం ఏడవకండి, నేనే చెప్పుకుంటాను. నీ పేరు కార్తీకు కాబట్టే కన్యా రాశి. నీకు నోటి దురద ఎక్కువ, బక్కగా ఉంటావు, పొడవుగా బక్కగా ఉంటావు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఉరుములే మెరుపులు. నేనేమో ఆకాశాన్న ఎప్పుడు పడితే అప్పుడు ఉరుమడానికి విరమడానికి. నువ్వు ఎంత దాయాలనుకున్నా దాగదు, అది ఒడిచిపోతూనే ఉంటాయి నీ రూపాలు. అమ్మో బాబు, ఈ సంవత్సరం నాకు ఎంత కట్టం ఉన్నదో. నెక్స్ట్ ఎవరికి చెప్పాలి? బాబా నాకు చెప్పు, నా రాశి ఎట్లా ఉంది చెప్పు బాబా. నీ పేరు చిన్నారి, సిరిమల్ల చెట్టు చిన్నారివా, చిరంజీవి సినిమాలో చిన్నారివా? కాదు, మా అమ్మ నాన్న సినిమాలో చిన్నారిని. నువ్వు చిన్నారివి, ఇంకొకరు ఉన్నారు, మీరు ఇద్దరు కవల పిల్లలు కదా, ఆమెను కూడా తీసుకొనిరా. తీసుకొస్తేనే మీకు జాగ్రత్తగా చెప్తా. కలపిల్లని ముసలికి తెలిసే ఏమో నాకేం తెలిసే, కానీ తీసుకొచ్చిన బాబా. తీసుకొచ్చినవా? సరే, మీరు ఇద్దరు చిచ్చర పిడుగులు, పని తక్కువ ఊరుడు ఎక్కువ. మిమ్మల్ని ఇద్దరిని తీసుకుపోయి సముద్రంలో ఇచ్చిపెట్టినా కానీ సముద్రం మొత్తం సునామీ తరగ లేతుంది, మొత్తం ఇట్లా అడడ అవుతుంది, మొత్తం పొంగుతుంది, ఉప్పు పొంగుతుంది. మరి మీరు అట్లాంటి వాళ్ళు, మీరు అర్థమైందా? లాభం లడ్డు లెక్కుంది మీకు, ఖర్చు క్యారెట్ లెక్కుంది, అవమానం ఆవ లెక్క పొంగి పొరిగిపోతుంది మీ జాతకం. అరే విష్ణు చూపెట్టుకోరా. ఒక్క ఎక్కం ఒకటే, రెండు ఎక్కం రెండే, మూడు ఎక్కం మూడే, ఏబిసిలు 26, 26. నువ్వు మాయలోడివి,
మాటలతోనే నువ్వు మాయం చేస్తావు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ మాటలతోనే సరి చేస్తావు. అర్థమైందా? విష్ణు సాయి. బాబా అందరు అయిపోయారు, నాకు చెప్పు బాబా. కూర్చో చిచ్చలికా, కూర్చో. చెప్తా, నేను కూడా చెప్తా. నువ్వు చిన్నదాని కాదు, లక్ష్యం బాంబు. పిక్క కొంచెం పూతగనము. నువ్వు ఎవరు చెప్పినా వినవు. కుందేలకు 3 కాళ్ళంటావు. అర్థమైందా? నీకు లాభం 0, ఖర్చు 100, అవమానం 100. బాబా వాళ్ళకు 1 2 లాభం వేసిన, వీళ్ళకి 1 2 లాభం వేసిన, నాకు 1 2 లాభం వేస్తేమైతుంది బాబా? అట్లా మనం వేసేది కాదమ్మా, ఆ పైవాడు ఎత్తాడు. అవునా బాబా? అవును. అరే వీళ్ళు మన ఇద్దరిని ఎగ్గొట్టేటట్టున్నారు, ఒకసారి బాబా అని అడుగు. సరేరా. బాబా మీరు వీళ్ళందరికీ చెప్పిళ్ళు, మా ఇద్దరికి చెప్పారా? చెప్తా. మీరు చేసే పనులలో ఫస్ట్ ఉండాలనుకుంటారు, కానీ చివరి నుండి ఫస్ట్ ఉంటారు. మీకు చదువు తక్కువ, సోకులు ఎక్కువ మీకు. అరే నీకు కూడా. మీరు పొద్దుగాల లేవాలనుకుంటారు, కానీ భార్యలు పొద్దెక్కినాక లేస్తారు. నీకు తింటే పోను, పంటే పోను, నిల్చుంటే పోనే, కూర్చుంటే పోనే, చివరికి దొడ్డి పోయినా కానీ పోనే మీ ఎంబడి. అరే ఇక్కడ ఉంటే అన్ని బాబా రీగాలే చెప్తానురా. ఇక్కడ నుంచి వెళ్ళి ఎట్లయినా చేసి ఎస్కేప్ కావాలిరా. అవునరా, మనం చేసిన దొంగ పనులన్నీ మళ్ళా అన్నీ చెప్తారా. మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదా. ఆగుండి ఓపెన్లు. ఇప్పుడు మీకు లాభ నష్టాలు చెప్తా. మీకు లాభం నష్టం అన్నిటికీ పోనే. బాబా నాకు ఒక డౌట్. లుంగి బాబా తెలుసు, గిలాస బాబా తెలుసు, గడ్డ కింద బాబా ఏంటి బాబా? అదొక పెద్ద స్టోరీ చెప్తా. అంత పెద్ద కాదు, చిన్నగా చెప్పు. అవునవును, ఇప్పుడు పెద్ద టైం కూడా లేదు. అదొక పెద్ద స్టోరీ. నేను ఊరు ఇరుక్కుంటా పంచాంగం చెప్పుకుంటా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వచ్చిన డబ్బులతోని తాపొక్క నైట్ వేసుకుంటా పోతున్నా. మళ్ళీ ఈ వాడ పంచాంగం చూసి మళ్ళీ ఇంకొక వాడ పోయి అదొక పంచాంగం చూసిన తర్వాత నైట్ వేసుకుంటూ పోతూ చీకటి అయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తాగి వచ్చి గద్దె పడిపోయినా. గద్దె పడిపోయిన తర్వాత నేను సుఖ తప్పిపోతే రాత్రి వేసింది నా పిల్లం. ఈ కొంత సాగు చేసింది, గద్దె కింద పడిపోయినా. గద్దె కింద పడిపోయాక వెంటనే అదే రోజు రాత్రి మొత్తం భగవంతుడు ప్రత్యక్షమై నువ్వు గద్దె కింద బాబాగా వెలుస్తావు, రేపటి నుండి నీ ఇంటికి మొత్తం భక్తులు వస్తారు, నువ్వు ఏదంటే అది జరుగుతుంది అని చెప్పిండు. ప్రత్యక్షమై మాయమైపోయాడు. ఓ ముసలి నీది నువ్వే అనుకుంటున్నావు, మేము దయాలమా మనుషులమా? నేను ఎక్కడ తీసుకుపోయినా కూడా ఇది కష్టమా ఉరుతా ఉన్నావు? ఏం ఊరుడు అది? ఎంత చెప్పినా కూడా ఇంట లేకపోతే ఈ బాబుతో 2 మాటలు తెచ్చిపిస్తా. నీకేం దాకిందో ఏమో మరి. ఆ పంచాంగం చూపిస్తాను తీసుకొచ్చిన అంత గిట్లా బక్కగా అనద్దు బిడ్డ. ఉన్న ముచ్చలు కూడా అనద్దు. వాళ్ళు బాబాలు కాబట్టి మనం అనద్దు, తప్పు కదా. పెద్దోళ్ళని అనద్దు. అట్లా మెడల్ గిట్ట పట్టుకున్నాయి. బాబా 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 ఓ బాబా బాబా మా మనమరాల కోసం చూడు. ఎటు పోయినా కూడా లొల్లిలు పెట్టుకుంటుంది, ఎక్కడ పోయినా ఉరుతుంది. మరి ఆ పిల్లకి ఏమైంది, ఏం కథ, కనజిట్టా మరి గాలి దాకిందా, దూరం దాకిందా, కొంచెం పంచాంగం చూసి చూడు అయ్యా. అందుకోసం తీసుకొచ్చాడు నీ దగ్గర. ఇక్కడికి వచ్చిన గదే ఉరుతుంది మళ్ళా. అందుకే చూడు పంచాంగం చూడు అయ్యా. కొంచెం అంతా పైసలు తెచ్చినావా అది బుజ్జి? తెచ్చిన చూడు కొంచెం పంచాంగం అంతా చూసి చెప్పు. దాని ఉంటే ఎంత. సరే చూసి చెప్తా. ఈమె మంచిదే, గుణవంతురాలు. ఈమె చదువు బాగా పెద్దది ఉంది, కలెక్టర్ అవుతుంది.
ఇక పెరిగిన కొద్దీ ప్రయోజకురాలు అవుతుంది, మంచి గుణవంతురాలు. ఇప్పుడు చిన్న పిల్ల కాబట్టి అట్లనే సుండి పనులు చేస్తారు, ఏం బాగలేదు. పెరిగిన కొద్దీ పెరిగిన కొద్దీ మంచి కలెక్టర్ అవుతుంది, ఏం బాగలేదు. సరే అవుతుంది అవుతుంది. ఈ గద్దె కింది బాబా చెప్పింది నిజమవుతుంది. చూడండి, ఈమె కలెక్టర్ అవుతుంది, మంచి ప్రయోజకురాలు అవుతుంది, గుణవంతురాలు అవుతుంది. సరేనా? మంచిగా చదువుకో. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా లోకల్ ఎమోజెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి.